ఏమో అంటారు కదా, చదువుకున్న మేకపోతు సపోర్ట్ చేయాలి, వీడియోలో మస్తు యాక్టింగ్ చేయాలి, అస్సలు దొరికిపోవద్దని వీళ్ళ బండారం మొత్తం బయట పెట్టేసుకుంటున్నారు. కొంచెం ప్రేమ ఉంది, పర్లేదు బాగానే చూసుకుంటారు అనిపించేది. అంటే వాళ్ళకి పట్టింపు లేదు, వాళ్ళకి ఇష్టమే లేదు. వాళ్ళ వైఫ్ పిల్లల్ని చూసుకుంటే వాళ్ళ ఊర్లో ఉంటేనే వీనికి ఒక వాల్యూ ఉండేది. మనదే సొమ్ము తింటున్నారు, మనతోటే ఉంటున్నారు, మన ఇంట్లోనే ఉంటున్నారు అంటే లతకు మాత్రం 1% కూడా ఇష్టమే లేదు. చాలా గ్రేట్, వాళ్ళ సొంత అన్న కూడా కాదు, అట్లా చేయడం అయితే చాలా గ్రేటే కదా. చాలా బాగుంటాయి, ఇదంటే సమాధానం వెంటనే సమాధానం, బాండింగ్ అయితే ఇప్పుడు లేదు. అంతకుముందు రారా పోరా అది వీడి వల్లని బాధ అంతా, వీడి వల్లని పరిస్థితి వచ్చింది, వీడి వల్లని ఇదంతా జరిగిందని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీద చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారనే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. లచ్చక టీవీలో వీడియోస్ చూసిరు అని అనుకుంటున్నాం. చూసిరు కదా, కొత్త డ్రామా అయితే మళ్ళీ స్టార్ట్ చేసిండు. ఇక ఇదే డ్రామా మళ్ళీ ఒక వారం రోజులు 10 రోజులు ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాడు. అది కూడా ఎట్లా అంటే, లేకపోతే దొరికిండు, ఈ పరిస్థితుల్లో ఉన్నాడు, ఇట్లాంటి పరిస్థితుల్లో అన్నం చూడాల్సి వస్తుంది అని అనుకోలే అనో మళ్ళీ ఎడుపుకొట్టి వీడియోలు అయితే మళ్ళీ స్టార్ట్ చేయబోతుండు. లతకి మంచి డైలాగ్స్ ఇచ్చినావు, మంచి కంటెంట్ ఇచ్చినావు. లత ఫుల్ యాక్టింగ్లో అయితే మునిగిపోయింది. సూపర్ చేసినావు లత, నిజంగా చాలా బాగా చేసినావు. నీ యాక్టింగ్కి అయితే 100 మార్క్స్. మొత్తానికైతే మీ అన్నని ఇంట్లో పెట్టుకొని నువ్వైతే కూడా పెట్టుకుంటున్నావు అన్నమాట. మాకు ఈజీగానే అర్థమవుతుంది. ఎట్లా అర్థమైంది తెలుసా? మామ ఎటుపోయిండు అనగానే మామ బయటకేండు అని చెప్తుంది. చెప్పగానే నువ్వు ఎట్లా పంపిస్తావు మామని బయటకి? పంపిస్తావు లత మామని బయటికి? మామకి హెల్త్ బాగాలేదు, ఆరోగ్యం బాగాలేనని బయటకి ఎట్లా పంపిస్తావు నువ్వు? డాక్టర్స్ చెప్పిరు కదా వారం రోజులు ఇంట్లో ఉంచుకోవాలి కదా అని అంటున్నావు. నిన్ననే కదరా వీడియోలు అంత మంచిగా తిన్నాడు, అంత ముద్దుగా ఉన్నాడు, పిల్లల్ని ఎత్తుకున్నాడు, అన్నీ చేసిండు. హోమ్ టూర్ వీడియో చేసేటప్పుడు కూడా ఇది బ్లూ కలర్, ఇది పిఓపి, టైల్స్ ఇవి, బాత్రూమ్ ఇది అని నవ్వుకుంటా ముషిముషిలు నవ్వుకుంటా వీడియో అయితే చేసినావు కదరా, వీడియోలో మాట్లాడినావు కూడా. అంత మైండ్ సెట్ కూడా మంచిగానే ఉంది కదరా. నిజంగా పిచ్చి లేచింది, నిజంగా ఎర్రలేసింది అన్నట్టు ఎందుకు యాక్టింగ్ చేస్తుర్రు? అన్న దొరకలేదు అని వీడియో చేస్తాడో, లేకపోతే దొరికిండు అని వీడియో చేస్తాడో, ఎట్లా చేసినా కానీ ఖచ్చితంగా ఏడుపు కొట్టు వీడియో మాత్రం చేస్తాడు. ఎందుకంటే వ్యూస్ అని ఎక్కువ వస్తలేవు కదా, అందుకనే ఖచ్చితంగా ఏడితేనే వ్యూస్ వస్తాయని గెస్ చేసిండు. ఖచ్చితంగా రేపటి వీడియోలో మాత్రం 100% ఏడుస్తాడు, అట్లా డౌటే లేదు. లత చూసిరు కదా ఫ్రెండ్స్, కృష్ణ మీద ఎట్లా క్వశ్చన్ చేస్తుంది, ఎట్లా అడుగుతుంది, ఎట్లా మర్రపడుతుందో. అట్లా ఏమో అంటారు కదా, చదువుకున్న మేకపోతు ఏమో చేసింది అంటారు కదా, అట్టుంది లత పరిస్థితి కూడా. మంచిగా ఉన్న ఆమెను యాక్టింగ్ చేపించి వీడియోస్లలోకి తీసుకొచ్చినావు. ఇప్పుడు ఈవిడు నీకన్నా ఎక్కువ యాక్టింగ్ చేస్తుంది, నీ మీదకే మర్రపడుతుంది, నిన్నే తిడుతుంది. ఇంకా అయిందా కృష్ణ, నీ పని అయిందా? నీ పని అయింది కాదు. అన్న కోసం చపాతీలు, ఎర్రగడ్డ కారము, పచ్చికారం చేసినామని అన్నప్పుడే అతను బాగా పొంగిచ్చిండు. ఎందుకు పొంగిచ్చిండు అని అంటే, నెక్స్ట్ వీడియో బాగా పర్ఫామ్ చేయాలని పొంగిచ్చిండు కదా, అందుకోసమే బాగా పర్ఫామ్ చేస్తుంది. వీడియోకి ఫుల్ సపోర్ట్ చేయాలి, వీడియోలో మస్తు యాక్టింగ్ చేయాలి, అస్సలు దొరికిపోవద్దని లత పిల్లగాని చూసుకుంటే నవ్వింది. కాకపోతే లైట్గా నవ్వింది అనమాట, అంత ఎక్కువ ఏర్పడేలాగా నవ్వలేదు. కానీ వీడు ఎంత యాక్టింగ్ చేసినా కానీ లత బయట పెట్టేస్తే దానిలో డౌటే లేదు. ఈ కిటిగాని కూడా నవ్వచ్చిన దగ్గరనేమో కిటిగాడు వీడియోని కట్ చేసిండు, పిల్లలు వేసిన దగ్గర కూడా వీడియోని కట్ చేసిండు. సీరియల్స్ ఎంత మంచిగా కంటిన్యూ అవుతున్నాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. టీవీలో సీరియల్స్ ఎవరు చూస్తారు? వాళ్ళే కదా చూసేది. నిజంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిండు, నిజంగా బాధ ఉంటే ఫస్ట్ టీవీ ఆఫ్ చేస్తారు, ఏంది సౌండ్ ఏంది, డిస్టర్బెన్స్ ఏంది అనుకుంటారు. కానీ మరి ఆన్ చేసుకొని ఇక్కడ టీవీ సైలెంట్లో పెట్టి డ్రామా క్రియేట్ చేసి అన్నమాట. ఇద్దరైతే పోటాపోటీగా గొడవ అయితే మస్తు పెట్టుకున్నారు. పిల్లలు ఏడ్చిన దగ్గర మాత్రం వీడియో కట్ చేసుకుంటూ పెట్టిండు. మీరు గమనించదు ఫ్రెండ్స్. కిట్టిగాడైతే లత గురించి మెల్లమెల్లగా అన్ని బయట పెట్టేసిండు. వాని పిల్లం గురించి వాడే బయట పెట్టేస్తుండు. ఎట్లా చెప్పాలా, మామని నువ్వే బయటకు పంపించేసినావు, మామనికి ఇంట్లో ఉండడం ఇష్టమే లేదు అవునంటే ఈమె కూడా పంపించేయక ఇంట్లో ఉంచి కట్టేయాలా అని అంటున్నావు. ఇంకేమంటుండు కిట్టిగాడు, అవును కట్టేయాలబ్బా, కట్టేయకపోతే ఎట్లా, ఇన్ని రోజులు కట్టేసినాం గుర్తులేదా, కట్టేసిన రోజులు గుర్తులేవా అంటున్నావు. నేను ఎనగదరా హోమ్ టూర్ వీడియోలో ఏమని చెప్పిండు అసలు నేను చెప్దాం అనుకున్నా, మర్చిపోయినా ఫ్రెండ్స్. నిన్న హోమ్ టూర్ వీడియోలో ఇగో కబోర్డ్లో సామాన్లు ఉన్నాయి, ఇంకా సర్దుకోలే, కొంచెం బిజీగా ఉన్న సర్దుకోలే అంటుండు. మరి చెప్పొచ్చు కదా ఫ్రెండ్స్, ఇన్ని రోజు అన్నకి హెల్త్ బాగాలేకపోవడం వల్ల, అన్న హాస్పిటల్ ఉండడం వల్ల ఇక అంత డిస్టర్బెన్స్ ఉండే ఇల్లంతా, ఇక అందుకే ఇవన్నీ సర్దలేదు, కొంచెం పిచ్చిగా ఉన్నాయి అని చెప్పొచ్చు కదా. అట్లా చెప్తలేడు. మరి మీరు అందరూ అడగడం వల్ల నేను హోమ్ టూర్ చేస్తున్నా, మీరు అందరు చూపించమని అంటారు కాబట్టి చూపిస్తారని ఒక్కసారి చెప్పొచ్చు కదా. అట్లా చెప్పలేడు, ఎందుకంటే వాడికి అప్పుడు మైండ్లోకి రాలేదన్నమాట. నిజంగా హాస్పిటల్లో లేడు కాబట్టి వాడు హోమ్ టూర్ చేసేటప్పుడు మర్చిపోయిండు. ఇట్లా ఉన్నాడు, ఇవన్నీ సామాన్ అందుకే సర్దలేదు, అన్న హాస్పిటల్ ఉండడం వల్ల సర్దలేదు అని చెప్పాలనుకున్నట్టున్నాడు కానీ మర్చిపోయిండు. వాడు వట్టిగానే దొరికిపోతాడు ఫ్రెండ్స్. కిట్టిగాడు ఖచ్చితంగా వట్టిగానే దొరికిపోతాడు. మరి ఎప్పుడు వస్తా అన్నాడు అబ్బా అంటే 10 నిమిషాలలో వస్తా అన్నాడు అని అన్నది లత. 10 నిమిషాలలో ఇప్పుడు ఎంత అవుతుంది మరి, ఎన్ని నిమిషాలు అవుతుంది బయటకు పోయి చెప్పు, ఎన్ని నిమిషాలు అవుతుంది బయటకు పోయి, నేను అడిగేది గది ఎన్ని నిమిషాలు అవుతుంది చెప్పు అని అనగానే లత గంట అవుతుంది అనగానే, అవునా గంట అవుతుందా, ఇప్పుడు 9:30 అవుతుంది, ఈ టైంలో బయటకు వెళ్తాడా అని కిట్టిగాడు సీరియస్ అవుతాడు. ఆ రాత్రి బయటకు ఎందుకు వెళ్తారో కూడా తాగడానికి వెళ్తున్నా అని చెప్పి వెళ్తాడు. కానీ నిజంగానే ఏదో పిచ్చి లేచి ఇక మొత్తం మైండ్ బ్లాక్ అయ్యి నేను ఎక్కడికి వెళ్తున్నాను తెలియదు అన్నట్టుగానైతే వెళ్ళాడు కదా.
చెప్పే కదా వెళ్ళిండు, చెప్పి వెళ్ళిన దానికి ఎందుకంత సీరియస్ అవ్వడు? ఇక్కడ గమనించరు ఫ్రెండ్స్, చెప్పి వెళ్ళిన దానికి ఎందుకంత సీరియస్ అవ్వడు? గంటన్నర అయింది రాలేదు, ఏమైంది రాకపోతే? మైండ్ సెట్ అయితే మంచిగా ఉన్నాడు కదా, 2-3 రోజులు నీతోటే ఉన్నాడు కదా, మంచిగా అన్ని అబ్జర్వ్ చేసినావు కదా, మంచిగా ఉన్నాడు అని నువ్వే చెప్పినావు కదా, మళ్ళీ తర్వాత ఇట్లెందుకు వీడియో చేయాలి? అంటే జనాలను పిచ్చోళ్ళని చేయడానిక? ఒకవేళ నిజంగా పిచ్చే ఉంటే నువ్వు హాస్పిటల్లో జాయిన్ చేసి ఉంటే హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత పేషెంట్స్ ఎట్లుంటారు తెలుసా? మనం మాట్లాడిన దానికి సమాధానం ఇయ్యరు, సరిగ్గా తినరు, మనుషులను గుర్తుపట్టరు, ఏదైనా గుర్తుపట్టరు, అంతసేపు పిల్లల్ని ఎత్తుకొని ఆడిపించరు, నవ్వించరు, తినరు, వాళ్ళు సతాయిస్తుంటారు. పిచ్చి హాస్పిటల్లో ఉండొచ్చిన పేషెంట్స్ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ మైండ్ సెట్ చిన్నపిల్లల్లా ఉంటుంది. కానీ నువ్వేమని చెప్పినావు వీడియోలా? పిల్లల్ని ఎత్తుకోవచ్చు అన్నారు, మంచిగా తినచ్చు అన్నారు, 100% సెట్ అయ్యిండు, ప్రాబ్లం ఏం లేదు, ఇప్పుడు మంచిగా ఉన్నాడు, కలిసి ఉంటే కళ్ళ సుఖం అని అన్ని వీడియోస్ చేసినావు కదా, అంత బాగానే ఉంది కదరా. ఈ వీడియో వీళ్ళు చేయడం వల్ల వీళ్ళ మనసులో ఉన్న మాటలన్నీ బయట పెట్టేసి వీళ్ళ బండారం మొత్తం బయట పెట్టేసుకుంటున్నారు. ఎట్లా వాళ్ళన్నా వీళ్ళ ఇంట్లో ఉండడం అస్సలే ఇష్టం లేదు. ఈ వీడియో చూస్తేనే అర్థమైపోతుంది. ఇంటిగాడు సీరియస్ అయ్యి లత మామే డబ్బా అని అడిగినప్పుడు మామ ఇక్కడికి వెళ్ళిండు వస్తానన్నాడు, ఎందుకు టెన్షన్ పడుతున్నావు, అట్లా ఇట్లా ఏదో చిన్నగా సాఫ్ట్గా మాట్లాడి ఉంటే వాని మీద కొంచెం ప్రేమ ఉంది, పర్లేదు బాగానే చూసుకుంటారు అనిపించేది. ఇంటికాడ ఇక్కడ ఇంత సీరియస్ అయిన కొద్ది లత కూడా అంతే సీరియస్ అవుతుందా? పోతే పోనీ అయితే నేను ఏం చేయాలి? పిల్లల్ని చూసుకోవాలా, మామని చూసుకోవాలా? పోతే పోనీ అయితే నేను ఏం చేయాలి అని అంటుంది. అంటే వాళ్ళకి పట్టింపు లేదు, వాళ్ళకి ఇష్టమే లేదు. ఈ బారణగానికి ఎందుకు అర్థమైతే లేదో, వాళ్ళతో ఎందుకు ఉంటుండో, మంచిగా వాళ్ళ వైఫ్ పిల్లల్ని చూసుకుంటే వాళ్ళ ఊర్లో ఉంటేనే వీనికి ఒక వాల్యూ ఉండేది, అక్కడ మంచిగా ఉండేటోళ్ళు కదా. ఈ రోజులు అంటే కిట్టిగాడు బారణగాడు ఇద్దరే ఉన్నారు కాబట్టి ఓకే నడిచింది అట్లా. ఇప్పుడు కిట్టిగాడికి మ్యారేజ్ అయింది, ఎంత మంచి భార్య ఇంటికి వచ్చినా కానీ వేరే పర్సన్, థర్డ్ పర్సన్ ఇంట్లో ఉంటున్నారు, మనదే సొమ్ము తింటున్నారు, మనతోటే ఉంటున్నారు, మన ఇంట్లోనే ఉంటున్నారు అంటే ఏదో ఒక్క దగ్గర చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అయితే ఖచ్చితంగా వస్తాయి, అట్లా గొడవలు అవుతాయి. ఇప్పుడు బారణగానికి ఎప్పుడో ఏదో ఒక రోజు మాత్రం ఖచ్చితంగా గొడవలు అయ్యే ఉంటాయి నాకు తెలిసి, ఎందుకంటే గొడవలు కాకుండా అస్సలే ఉండయి. అది ఎంత యాక్టింగ్ అయినా కానీ ఎంత రుబాబుగా సమాధానం చెప్తుంది చూసిరు కదా. ఆ కిట్టిగాని ఫోర్స్ వల్లనే వాళ్ళ అన్న ఆ ఇంట్లో ఉంటుండే తప్పితే లతకు మాత్రం 1% కూడా ఇష్టమే లేదు. ఆ వీడియో చూస్తేనే అర్థమవుతుంది. లత డెలివరీ అయినప్పుడు మాత్రం కిట్టిగాని వాళ్ళ అన్న మాత్రం మస్తు సేవ చేసిండు, బట్టలు ఉతికేసిండు, బాసనలు తోమిండు, వంట చేసిండు, పాలు పెట్టించిండు, ప్రతిదీ చేసిండు. చాలా గ్రేట్. వాళ్ళ సొంత అన్న కూడా కాదు, అట్లా చేయడం అయితే చాలా గ్రేటే కదా. అట్లాంటి ఆయన ఎంత మంచిగా చూసుకోవాలి లత అయినా, మంచిగా చూసుకోవాలి. కానీ చూసుకోదు నాకు తెలిసి, ఎందుకంటే కిట్టిగాడును వాళ్ళ అన్న మాట్లాడుకునేటప్పుడు వీడియోస్ చూడండి చాలా బాగుంటాయి. ఇదంటే సమాధానం వెంటనే సమాధానం, ప్రతి చిన్న దానికి పిలిచి అడిగేటోడు, మాట్లాడేటోడు. ఇప్పుడు కంటిన్యూగా చూస్తూనే ఉంటా. ఇప్పుడు అంత బాండింగ్ అయితే లేదు, అంతకుముందు ఉన్న బాండింగ్ అయితే ఇప్పుడు లేదు. అంతకుముందు రారా పోరా అది అని అనకపో, అన్న చిన్న అన్న మాట మించి దిగకపోయేటోడు. పిల్లగా వాళ్ళ అన్నంటే ఇష్టం పోతుంది. ఎట్లా అంటే ఫస్ట్ మంచిగా పిలిచేటోడు చిన్నన్న అని, ఇప్పుడు మాత్రం రారా వాడు వీడి వల్లని బాధ అంతా, వీడి వల్లని పరిస్థితి వచ్చింది, వీడి వల్లని ఇదంతా జరిగిందని రారా పోరా అని ఫుల్గా అంటున్నారు. ఈ మధ్య గమనించినట్టయితే కిట్టిగాని వాళ్ళ అన్న వీడియోలో కనిపించినప్పుడల్లా మీరు గమనించుర్రి, అంత హ్యాపీగా అయితే లేడు, ఏదో ఉండాలి ఏదో అన్నట్టుగా ఉంటున్నాడు తప్పితే హ్యాపీగానైతే కనిపిస్తలేడు. పాత వీడియోస్లలో చూడండి, లతకు కొత్తగా పెళ్ళైనప్పుడు కానీ పాత వీడియోస్ చూడండి చాలా హ్యాపీగా ఉన్నాడు. పిల్లలకు ఫంక్షన్ అయింది చూడండి, అప్పటి ఉంది బారణగాడు అంత వీడియోస్లలోకి ఇన్వాల్వ్ కాకపోవడం, అంత ప్రేమగా మాట్లాడకపోవడం ఇదంతా ఉంది. మీరు ఒక 2-3 వీడియోలు చూసినా మీకు అందరికి అర్థమైపోతుంది. లతను బాగా పొగిడిండు కదా, చపాతీలు బాగా రౌండ్గా వేసిందని, అందుకే మంచిగా రావాలని బాగా రెచ్చిపోయి వీడియో అయితే చేసింది అనమాట. అవును, కానీ మీకు ఒకటి చెప్పడం మర్చిపోయినా, మొన్న చపాతీలు చేసింది కదా రౌండ్గా వచ్చినాయి అని, అవంటే రెడీమేడ్ చపాతీలు అంటారు. నాకు చాలా మంది కామెంట్ చేసి, అయ్యో సిస్టర్ ఆమె చపాతీలు రౌండ్గా చేయడం కాదు, అవి రెడీమేడ్ చపాతీలను పట్టుకొని లత చపాతీ చేసింది అని 100 సార్లు దానికోసమే స్పెషల్గా వీడియో తీసి పెట్టిండు. కొంచెం చేంజ్ అయింది, అంత కొంచెం రూడ్గా మాట్లాడుతుండు వాళ్ళ అన్న మీద. వాళ్ళ అన్న కూడా వీళ్ళతో పాటు అంత హ్యాపీగా ఉన్నట్టయితే ఏం అనిపించట్లేదు. మీరు కొంచెం వీడియోస్లలో అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఎక్కడైనా వెతకాలబ్బా, నేను ఎక్కడైనా తిరగాలి, ఫోన్ లేదు, ఫోన్ ఇంట్లోనే పెట్టిండు, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఏదన్నా అయితే ఏంది పరిస్థితి, ఇప్పుడు నేను ఎక్కడైనా వెతికి తీసుకురావాలి ఇంటికి అని అంటుండు. ఇంకా రేపటి వీడియోలో ఏం పెడతారు చెప్పాలా ఫ్రెండ్స్. ఇక మా అన్న దొరకలేడు, ఒకవేళ దొరికినా కానీ ఈ పరిస్థితులలో దొరికిండు, ఇక ఘోరంగా ఉన్నాడు అన్న సిచ్యువేషన్ ఇది, అది రచ్చ చేసుకుంటూ ఏడుస్తాడు ఖచ్చితంగా. కిట్టిగానే వీడియో చేస్తే మీకు ఏమనిపించింది? యాక్టింగ్ మంచిగా చేసిరు అనిపించిందా, లేకపోతే వాళ్ళ మనసులో ఉన్న మాటలను బయట పెట్టేసిరు అని అనిపించిందా, రణగాడు వీళ్ళతో ఉండడం వీళ్ళకి ఇష్టం లేదు అని అనిపించిందా, ఏమనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అందరికీ.